హలో గైస్, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చేటప్పటికి మన రాఘవాపురంలోని సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగా నచ్చుతుంది అనమాట అందరికీ. ఈ టెంపుల్ గురించి మ్యాక్సిమం మా చుట్టుపక్కల ఏరియాల వరకే తెలుసు. ఒక దాదాపు ఒక 10-20 ఒక మ్యాక్సిమం ఒక 30-40 కిలోమీటర్స్ వరకే తెలుసు. సో ఇంకా చాలామందికి తెలియదు అనమాట. సో మనమైతే వాళ్ళకు కూడా చెప్దాము, వాళ్ళకు కూడా ఈ గుడిని పరిచయం చేద్దాం అన్న ఉద్దేశంతో మనం అయితే వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా మన టెంపుల్ అయితే చూసేద్దాం. మిగతా విషయాలన్నీ టెంపుల్లోకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. టెంపుల్ బయట నుంచి చూస్తే ఎలా అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా కొంచెం పెద్దదని చెప్పచ్చు టెంపుల్. అండ్ టెంపుల్ లోపల అయితే చాలా బాగుంటుంది. అండ్ మనం ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చు అనమాట ఈవినింగ్ టైమ్స్లో. ఆ టైమ్స్లో కొంచెం సో ఈవినింగ్ నైట్స్ అండ్ అలాగే మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది టెంపుల్. సో చాలా అంటే చాలా ఇష్టం నాకు. డైలీ నేను ఒక 1 or 2 hours అయితే ఇక్కడే స్పెండ్ చేస్తుంటాను టెంపుల్ దగ్గర. సో అంత ఇష్టం అనమాట టెంపుల్ అంటే. అండ్ చాలా బాగుంటుంది టెంపుల్. మీకు కూడా చూపిస్తాను, మంచిగా ఉండిద్ది అనమాట. సో బయట చెట్లు కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ ఈ పూలన్నీ తీసుకెళ్ళి దేవుడికి అయితే పెడతారు. అండ్ లెట్స్ గో చూసేద్దాం. సో ఇక్కడ అన్ని హోమాలు అవి జరుగుతూ ఉంటాయి. సో ఎంట్రన్స్లో మనకి శివుడు అయితే ఉన్నారనమాట. అండ్ అలాగే ఇక్కడ డాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి కొబ్బరికాయలు కొడతారు. అది ఫస్ట్న స్టార్ట్ చేసిన గుడి అక్కడ అనమాట. సో తర్వాత ఇక్కడికి అప్గ్రేడ్ అయింది. ఇందాక చెప్పాను కదా, సో మనకి స్టార్టింగ్లో ఎంట్రన్స్లో కనిపించారు కదా శివుడు. సో ఇది మనకి టెంపుల్ ఎదురుకుండా లోపలికి సో శివుడిని అయితే పెట్టారనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మెయిన్ ఎంట్రన్స్. అలాగే ఇటు వచ్చేటప్పటికి మనకి రైట్ సైడ్ మనకి అయ్యప్ప స్వామి అయితే ఉంటారు. సో అయ్యప్ప స్వామి. అండ్ అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి వినాయకుడు అయితే ఉంటారనమాట. సో ఇది ఇక్కడ. అండ్ ఇప్పుడు మెయిన్ లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా లోపలికైతే వచ్చేస్తే మనకి ఇక్కడ అమ్మవారు అండ్ అలాగే ఇక్కడ షిరిడి సాయిబాబా అండ్ సత్సాయిబాబా, షిరిడి సాయిబాబా చిన్న విగ్రహం అనమాట. అండ్ అలాగే 10 అవతారాలు అయితే ఉంటాయి. టెంపుల్ వచ్చేటప్పటికి 2002లో అయితే స్టార్ట్ అయిందనమాట. సో 2002. సో అప్పటి నుంచి ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట మా ఊర్లో. అలాగే ఈ ఊర్లో ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో ఈ టెంపుల్ మీద వచ్చే రెస్పాన్స్ బట్టి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను అనమాట మిగతా టెంపుల్స్ మీద. సో అది మెల్లగా అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం, ప్రతి ఒక్క టెంపుల్ మీకు మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే నేను అయితే ట్రై చేస్తాను. అండ్ మీరైతే ఒక చిన్న ఫేవర్ అయితే చేయాలి నాకు. ఇంకా లైక్ చేయకుండా వీడియోని చూస్తే లైక్ చేసుకోవాలి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలన్నమాట. సో మనం చాలా దగ్గరలో ఉన్నాం 500 సబ్స్క్రైబర్లకి. ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ని, రాఘవాపురం. సో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అన్నమాట. సో నాకంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్కి వస్తే. సో మీరు కూడా రండి అండ్ ఎక్స్ప్లోర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫెస్టివల్స్ టైంలో అయితే ఎక్సలెంట్, అసలు చెప్పవసరం అసలు చాలా బాగుంటాయి సెలబ్రేషన్స్. సో ఇంకా నేను ఫెస్టివల్ టైంలో కూడా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం, నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ ఏమైనా చేస్తానేమో. సో మీరైతే తప్పకుండా రండి. నిజంగా చెప్తున్నా 100% చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అలాగే అనుకున్న కోరికలను నెరవేరుతాయి. ప్లస్ అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ మైండ్ అంతా పీస్ఫుల్గా ఫీల్ అవుతుంది అనమాట. సో నేను మమ్మీ అయితే వచ్చాం టెంపుల్కి అదనమాట. సో ఈ టెంపుల్ ఏరియా వచ్చేటప్పటికి రాఘవాపురం, చింతలపూడి మండలం, ఏలూరు డిస్టిక్. అంటే పాత డిస్టిక్ చెప్పాలంటే వెస్ట్ గోదావరి అనమాట. సో ఒకసారి తప్పకుండా అయితే విజిట్ చేయండి. సో అదే ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోకి వెళ్తే మందరు టాటా, సీ యూ, బై బాయ్.